హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కొబ్బరి బొండాలండి. కొబ్బరి బొండాలు నీళ్లు తాగేసిన తర్వాత ఖాళీ బొండాలు ఉంటాయి కదా, వాటిని కోకోపిట్ లాగా చేస్తామన్నమాట. మన తోటలో వేసుకోవడానికి ఎరువులాగా. అది ఎలా చేస్తామనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మార్చ్ ఏప్రిల్ టైంలో అలా ఒక 20 లోడ్లు అలా తెప్పించామండి. అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి ఒక లోడు వచ్చేది. దాన్నంతా ఎప్పటికప్పుడు మిషన్లో వేసి పచ్చిగా ఉన్నప్పుడే చేసేసేవాళ్ళం. ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఇది ఎండిపోయినాయి. ఆటో, చిన్న మినీ ఆటో ఉంటుంది కదా, దాంతో 20 లోడ్ల దాకా తెచ్చి మేము అట్లా కంపోస్ట్ లాగా చేసేసి దాంట్లో పశువుల ఎరువుల్లోనే అది కూడా మిక్స్ చేసేస్తామన్నమాట. అలా తీసుకొచ్చినాయండి. డ్రై అయిపోయినాయి కొద్దిగా. కాకపోతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వాళ్ళకి తోటలో పనులు కొంచెం సాగవని ఇలా చేపిస్తామండి. ఇప్పుడు దీనికి కోకోపిట్ లాగా తయారవుతుంది అనమాట. ఈ మిషన్లో వేసేసి ఆ టెంకాయలన్నీ వేసేసరికి మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. ఇది ఎరువులాగా మనకి పశువుల ఎరువులో కలిసిపోయి అంతా మిక్స్ అయిపోయి మంచిగా కోకోపిట్ ఎరువు అంతా కలిపి కంపోస్ట్ లాగా అయిపోతుందండి. ఇలా లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మేము ఇలానే చేస్తున్నాము. ఊర్లో కొబ్బరి బొండాలు అమ్ముతారు కదండి, వాళ్ళ దగ్గర చెప్పేస్తామన్నమాట. స్టాకు వాళ్ళు అమ్ముకున్న తర్వాత వాళ్ళు బొండాలు ఎంటీ బొండాలన్నీ ఒక పక్కన పెడతారు, మనకు ఆటో పంపించి వేయించుకొచ్చేస్తారనమాట. వాటిని ఇలా స్టోర్ చేసి పెడతాము. అంటే పచ్చిగా ఉన్నప్పుడే వేసేసేవాళ్ళం ప్రతిసారి. మొన్న కొంచెం పనులు ఒత్తిడి ఎక్కువ ఉండటం వలన చేయలేకపోయాము. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి బాగా, వేరే పనులు సాగవనేసి ఇప్పుడు ఈ పని పెట్టామన్నమాట. మీకు ఎలా చేస్తామని చూపిస్తున్నానండి. చూసారు కదా, ఈ మిషన్ మీకు అంతకుముందు ములగ చెట్లు తీసేసినప్పుడు కూడా చూపించాను మీకు. ములగ చెట్లు కూడా పౌడర్ ఇలానే చేసేసి మల్చింగ్ లాగా చేలోనే వేసేస్తామని చెప్పాను కదా, అలానే ఇది కూడా కోకోపిట్ అండి. కొబ్బరి బొండాలంతా దాంట్లో వేసేసరికి చక్కగా పౌడర్ అయిపోతుంది అనమాట. చాలా వరకు పౌడర్ అయిపోతుంది. కొద్దిగా పెద్దవి ఉన్నా కూడా మనకి నెక్స్ట్ జూన్ వరకు ఎరువుతో పని ఉండదు కాబట్టి దాని మీద పశువుల ఎరువు అది వేసేసరికి మొత్తం చీకిపోతుందండి. చాలా బాగా అవుతుంది, నల్లగా వర్మీ కంపోస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అది మొక్కలకి ఇస్తారు. ప్రతి సంవత్సరం 2 years నుంచి మేము ఇలానే చేస్తున్నాము. చూసారు కదా, చూడండి ఎంత మెత్తగా అయిపోయింది. ఏ లీఫ్, డ్రై లీవ్స్ అన్నీ ఏముంటే అవి అన్నీ మిషన్కి వేసేస్తామండి. అది ఎరువుల్లో కలిసిపోతుంది కదా, మొక్కలకి మంచి హెల్దీ కంపోస్ట్ అవుతుందండి ఇది. అదిగో చూడండి ఎలా ఉందో కోకోపిట్. కాకపోతే మనకు ఖర్చు ఎక్కువ పడుతుంది అనేసి ఇప్పుడు నెక్స్ట్ మన చెట్లకే వస్తాయి కొబ్బరి బొండాలు, కొబ్బరి ఆకులు, కొబ్బరి మట్టలు. అవన్నీ మేము మన చెట్లుయే చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా ఆపేసామండి. బయట నుంచి తేవటం మనకి వర్కౌట్ అవ్వదు, చాలా ఎక్కువ కాస్ట్ పడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.